रामचंद्रय नाम देस्य सर्वकुटुंबानां क्षेम रामाय मह्यं कामेश्वरो वै प्रणो ददातु कुबेराय वै ॐ तदात्मा ॐ तत्सच्छुं ॐ तत्सर्वं ॐ तत्पुरोत् नमः अन्तर्जगदेशो तदे सुग्रज्योते यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहा इति वायुपुत्राय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। मूड साल पूछे जान चक्रं समर्पयामि चाम्रं समर्पयामि नाट्यं समर्पयामि वाद्यं घोषयामि कृष्णे सचिवामा समेतस्य श्री वेणुगोपाल स्वामी గణమ్మ తాళం తీసావు అక్కడ లెక్క ఎంత అక్కడ ఆజన్మ కృత పాపానాం నిధదే పద సమోడవస్య వాగం సురే శ్రీకృష్ణదేవ్ मर्या प्रजा में गोपाल वेणुगोपाल स्वामी कृपा कटाक्ष सिद्धिरस्तु कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् आधारंतयोः वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि అందరూ కూడా నమస్కారం చేసుకోండి కాళీ స్వామి అక్కడ తర్వాత అయిపోయిన తర్వాత రండి సబ్మిట్లో అజయ్
हरि ओमेति नन्त्वा या फलनेर्या फला पुष्पाय ॐ तद्वायुः आशुश्रुषानो वृषभो न युध्मो घना घनः क्षोभनश्चर्षणीनां संक्रन्दनो निमिष एकवीरस्य प्रवन्न अयं च ब्रह्मणस्पतिः ॐ ప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఆచమన పాత్ర ఉంటుంది ఒకసారి గ్లాసు స్పూన్ పుండరీకాక్షాయ నమః हस्तं प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः గ్రామస్తులకు రైతులకు సంబంధించిన సుమారు 8,300 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆ మాతృ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు. మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలకు పలికారు. మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు 8,300 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే 40 కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి 8,300 ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణం పోయినా మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు. నిజంగా మీరు ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటే అభివృద్ధి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో మిగులు భూములు వేల ఎకరాలు ఉన్నాయి, లక్షల ఎకరాలు ఉన్నాయి, పంటలకు సరిపోని భూములు ఉన్నాయి. అక్కడ ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నం చేయండి తప్ప రైతుల పైన మట్టి చల్లి రైతుల భూములు కాజేసి గ్రామాలు నాశనం చేసే కార్యక్రమం చేస్తే మాత్రము రైతుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఒక వారం 10 రోజులు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ గడువులోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు రైతులకు తిరిగి అప్పచెప్పినట్టయితే రైతులతో కలిసి గ్రామస్తులతో కలిసి ఎటువంటి పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క